సచివాలయంలో మరోసారి ధరణి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ధరణి వల్ల చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొనే ఇబ్బందులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ర్యాపిడ్ కేబినెట్ భేటీలోపు ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను ధరణి కమిటీ ఇవ్వనుంది. సచివాలయంలో మరోసారి ధరణి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ధరణి వల్ల చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ర్యాపిడ్ కేబినెట్ భేటీలోపు ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను ధరణి కమిటీ ఇవ్వబోతోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కమిటీ సభ్యులు కాసేపటి క్రితమే సచివాలయంలో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఫారెస్ట్ మరోవైపు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లతో సమావేశమయ్యారు. ఈ రోజు మైనారిటీ వెల్ఫేర్, అదేవిధంగా దేవాదాయ శాఖ, ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశం అవుతున్నారు. 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ఈ రోజు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఇప్పటి వరకు ధరణి కమిటీ సభ్యుల దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నిటిపై గతంలో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులకు సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అధికారుల నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి, మరోవైపు వివిధ శాఖల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వాళ్ళు ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. రేపు కేబినెట్ భేటీ ఉంది కాబట్టి ఆ భేటీ కంటే ముందే నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా రైతులు కావచ్చు, అదేవిధంగా ధరణిలో కొన్ని ఫార్మాట్స్ లేవు, వాటికి సంబంధించి మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ధరణితో కొంతమంది రైతులు వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీ కావచ్చు, రైతు బంధు వాళ్ళు పొందలేకపోయారు. వాటికి సంబంధించి కూడా రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ధరణి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు రేపు మధ్యంతర నివేదికలో అంశాలను చేర్చబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది. గత 2 పర్యాయాలుగా సమావేశమైనటువంటి ఈ కమిటీ దాదాపు సుదీర్ఘ అంటే దాదాపు 10 గంటల పాటు జిల్లా కలెక్టర్లతో సమావేశమైంది. ఆ తర్వాత ఇటు గిరిజన సంక్షేమ కావచ్చు, అదేవిధంగా మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో అధికారులతో జరిగినటువంటి సమీక్షలో కూడా దాదాపు వాళ్ళు 8 నుంచి 10 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ కమిటీ భేటీ అయింది. ఈ రోజు వచ్చినటువంటి అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక నివేదిక తయారు చేసి రేపు కేబినెట్ ముందు ఉంచబోతున్నారు. అర్చన. రైట్ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్.